ఈరోజు మనం ఈ చల్లని వర్షంలో వేడి వేడిగా యమ్మీగా టేస్టీగా చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని తీసుకోండి. మేమైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాము. మీరు ఏ చికెన్ బోన్స్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ చికెన్ని తీసుకొని దానిలోకి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వీటిని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ మొత్తం యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేయడం వల్ల పకోడీకి సూపర్ టేస్ట్ వస్తుంది. అలాగే దీనిలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి శనగపిండి బేసన్ పౌడర్ దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు దీనిలోకి కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి క్రిస్పీనెస్ బాగా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎగ్ వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది ఇంకా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం వేసిన మిశ్రమం అన్ని మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా నీట్గా హ్యాండ్తో చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఈ చికెన్ అయితే మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేశాక దీనిలో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. అలాగే దీనిలోకి ఇప్పుడు కొద్దిగా నిమ్మ రసాన్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా అసలు దీనిలో వాటర్ పోయకూడదండి. వాటర్ పోస్తే జోరుగా అయిపోయి మనకి పకోడీ స్టిఫ్గా రాదనమాట. జోరుగా అవడం వల్ల పకోడీ మంచిగా రాదు. సో లెమన్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా ఇప్పుడు ఒక బౌల్లోకి పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు బౌల్లోకి తీసుకొని చక్కగా ఒక 1 to 2 hours దీన్ని మంచిగా ఒక పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇది మ్యారినేట్ అయ్యాక మంచిగా రెడీ అయిపోయింది మనకి. మీరు ఫ్రిడ్జ్లోనే కాదు ఒక పక్కన కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఆమె తీసుకొని పక్కన పెట్టుకోండి. అది తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలోకి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా 2 sides చక్కగా అన్ని వైపులా చక్కగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఇలా టిష్యూ పేపర్ మీద వేయడం వల్ల మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం పోతుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం చక్కగా టిష్యూ పేపర్ మీద స్ప్రెడ్ చేసేయండి. సో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మీరు అది తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్లోకి మళ్ళీ కొద్దిగా జీడిపప్పులు అంటే క్యాషూ నట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ చికెన్ పీస్తో ఈ జీడిపప్పు సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. సో ఇలా మంచిగా వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసాక వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ చికెన్ మీద ఇలా వేడి పకోడీ మీద జీడిపప్పు సూపర్ కాంబినేషన్ అనమాట. సో మీరు ఇంకా స్పైస్ ఇష్టపడతారు కానీ ఈ జీడిపప్పు, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి తింటే సూపర్గా ఉంటుందండి. సో ఈ విధంగా జీడిపప్పుని, పచ్చిమిర్చిని యాడ్ చేసేసాము. ఇప్పుడు అలాగే కొద్దిగా కరివేపాకుని తీసుకొని మంచిగా డీప్ ఫ్రై అయిన కరివేపాకు పెట్టి చూడండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది కాబట్టి. సో మేము కూడా అలాగే తింటాం కాబట్టి చెప్తున్నాను.
సో వేడి వేడి పకోడీ చల్లని వానలో ఎంజాయ్ చేస్తూ తినేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.